ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు. ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేయడం దారుణ చర్య అని ఆమె కర్నూలు జిల్లా చిప్పగిరిలో విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రేణుక ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన అమలు చేస్తోందని విమర్శించారు. కుటుంబ పాలనకు కక్షపూరిత రాజకీయాలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బుట్టా రేణుక హెచ్చరించారు. మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఎక్కువగా మా పార్టీలో యాక్టివ్గా బాగా తిరుగుతున్నాడు. అటువంటి కార్యకర్తను ఈయన్ని మెత్తగా చేస్తే మనకు ఆ ఊర్లో ఎదురుండదు, టీడీపీకి ఎదురుండదనే ఉద్దేశంతో అన్యాయంగా మా కార్యకర్తను కొట్టడం జరిగింది. అదే కార్యకర్త కొట్టిన తర్వాత మన ఎమ్మెల్యే గారికి విరూపాక్షి గారికి ఫోన్ చేయడము, ఆయన కూడా రావడము, ఆయన వచ్చి డైరెక్ట్గా అక్కడ పోవడం ఎందుకని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే అది తీసుకోకుండా అంటే సరే తీసుకోలేదు. ఒక గంట సేపు ఉన్న తర్వాత రిటర్న్ ఊరికి పోయినాడు. ఊరికి పోతే వాళ్ళకి ఆల్రెడీగా వాళ్ళు ప్రిపేర్ అయినారు. ఎమ్మెల్యే కానీ ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు సంఘాలలో గిరి అనే అబ్బాయిని రాత్రి ఇంటికి వెళ్ళి టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ఏమీ కూడా చేయలేదు. ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. దౌర్జన్యంగా వెళ్ళి ఆ అబ్బాయిని ఒక 15 మంది దాకా వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. కొడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను రక్షించండి, మీరు వచ్చేసరికి నన్ను చంపేస్తారేమో అని ఆ అబ్బాయి ఒక భయాందోళనలో అన్నకి కాల్ చేయడం జరిగింది. మరి ఒక కార్యకర్త పరిస్థితి తెలుసుకొని, కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అక్కడికి. ఇది అంతా కూడా కావాలని ఒక ప్రీ ప్లాన్డ్గా ఇట్స్ ఆల్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఒక ఈ కేసు అంతా కూడా వాళ్ళు కావాలని చేశారని ఇందులో బాగా. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దళితులపై దాడులకు నిరసనగా ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనలో వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లాలోని కడెం స్వర్ణ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ ఆరోపించారు. పూడికతీత చేయకుండా రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా రైతులకు కడెం స్వర్ణ ప్రాజెక్టులు జీవననాడి అని జగన్మోహన్ అన్నారు. ఈ ప్రాజెక్టులో దశాబ్దాలుగా సమగ్రంగా పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు నిండినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ఫోటోలు దిగి గొప్పలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. కడెం స్వర్ణ ప్రాజెక్టులో ఎందుకు పూడిక తీయడం లేదని జగన్మోహన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇది తాగునీరు కానీ సాగునీరు కానీ కొన్ని లక్షల ఎకరాలకు భూమిని మరి రైతులు పండించుకోవడానికి ఉన్నటువంటి పంటకు ఉపయోగపడేది. అయితే గతంలో మరి కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూడికతీత పనులు చేయకపోవడం వల్ల మరి తొందరగా ఈ ప్రాజెక్టులకు నీళ్లు రావడం, మరి తొందరగా మరి ఏవైతే ప్రాజెక్ట్ నిండిపోవడం జరుగుతున్నది. దీనివల్ల తొందరగానే మరి కడెం ప్రాజెక్ట్ నిండిపోయిందని చెప్పేసి మరి అవుట్ఫ్లోని మరి పెంచి నీటిని మొత్తం వృధాగా మరి పోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. మరి పూడికతీత పనులు మరి ఏవైతే ఎండాకాలంలో చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల మరి రైతులు నష్టపోయారు. దీనికి కారణం ప్రభుత్వం అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఏవైతే మరి ప్రతి సంవత్సరం అధికారులు, ఉన్నతాధికారులు వస్తున్నారు, ఫోటోలకు పోదిలిచ్చిపోతున్నారు. అదేవిధంగా ఏవైతే ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గర కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి మరి వాళ్ళు ఏం లేదు ఇక్కడికి వస్తారు, ఫోటోలు దిగుతారు, హడావుడి చేసేసి వెళ్ళిపోతారు. కానీ మరి శాశ్వతంగా మరి ఏవైతే పూడికతీత పనులు తీసి మరి రైతాంగానికి ఉపయోగపడే పనులు చేయడం లేదు. కాలువలన్నీ కూడా మరి మూసిపోతున్నాయి. అదేవిధంగా ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు చాలామందికి మరి గతంలో నష్టపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారికి ఇప్పటికీ ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగ యువకుడిని జనసేన నేతలు పరామర్శించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న గడ్డం వేణుకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని జనసేన నేత గడల శ్రీనివాసరావు విమర్శించారు. నిరుద్యోగ యువకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం లేదని సూసైడ్ లేఖ రాసి గడ్డం వేణు ఆత్మహత్య చేసిన వాడి
మధిర నియోజకవర్గం ఏదైతుందో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ఈ నిరుద్యోగ యువకుడు నిన్న రాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అతని వయసు 28 సంవత్సరాలు. ఇప్పుడే అతనితో మాట్లాడటం జరిగింది. నిజంగా ఆ నిరుద్యోగ యువకుడు తను చెప్పిన ఆవేదన, అతని బాధ నిజంగా చూస్తుంటే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క గత 8 సంవత్సరాల నుంచి కూడా ఆ యువకుడు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. దానిలో భాగంగా గత 6 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4, SI ఏదైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది, తన తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అస్సాంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఈ క్రమంలో కుక్కట్పల్లి JITU ఎదురు ఎన్టీఆర్ విగ్రహం వద్ద సహాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో నందమూరి రూప, బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు జగన్, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. అస్సాం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని రూప పిలుపునిచ్చారు. దాతలు బట్టలు, దుప్పట్లు, చెప్పులు, డ్రై ఫ్రూట్స్, బియ్యం, తాగునీరు, శానిటరీ ప్యాడ్స్, నిత్యావసర వస్తువులు అందజేశారు. సేకరించిన సామాగ్రిని త్వరలో అస్సాం వరద బాధితులకు పంపిస్తామని ఆమె తెలిపారు. అందరికీ తెలుసు, అక్కడ మొత్తం 810 గ్రామాలు ఇవాళ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఇండియాలో అస్సాం వరదలకి చాలా ఇబ్బందులు పడుతుందని అందరికీ తెలుసు. అక్కడ మొత్తం 810 గ్రామాలు కొట్టుకుపోయాయి. అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో మన మానవత్వం చాటుకునే కాజ్ అంటే నోబుల్ కాజ్ మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో అవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి అని కేవలం ఒక్క రాష్ట్రమే పరిమితం కాదు. మనం భారత్ మన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ఆ ఫ్యామిలీ అడుగుజాలలతో ఆ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా అడుగులు వేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే KPHP ఎన్టీఆర్ ఇక్కడ ప్రతి నెల మొదటి ఆదివారం నందమూరి బాలయ్య గారి అభిమానులు భక్తి శ్రద్ధలతో ఒక్క నెల కూడా తప్పకుండా 10 సంవత్సరాలుగా ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడతామండి. ఇలాంటి గొప్ప సేవా యజ్ఞాన్ని చేస్తున్న ఇక్కడ KPHP బాలయ్య బాబు ఫ్యాన్స్ హైదరాబాద్లో వంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయ. చౌటుప్పల్లిలో 100 పడకల ఆసుపత్రి అక్టోబర్ 30లోగా ప్రారంభం కాకపోతే నవంబర్ 1 నుండి దీక్ష చేస్తానన్నారు ELV భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్. నిర్మాణంలో ఉన్న ఈ ఆసుపత్రిని భాస్కర్ సందర్శించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, డయాలసిస్ గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ NH పై ఆ ఆసుపత్రి పనులు 90% పూర్తి అయ్యాయన్నారు. ఇక వైద్య పరికరాలు మాత్రమే రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే ఈ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్యం మీద నేను గత 2 నెలలుగా విద్య మీద పనిచేశాను. ఈరోజు వైద్యం మీద పనిచేయాలని చెప్పి ఈరోజు చండూరు, మునుగోడు, అలాగే మన చౌటుప్పలు 100 బెడ్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ 95% పనులన్నీ కంప్లీట్ అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా మాట్లాడాను. ఇంకా వాళ్ళకు దగ్గర వాళ్ళ బిల్స్ రాక వాళ్ళకి 20% బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. పని కూడా అంతా కంప్లీట్ చేసిండు. ఈ పని తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళ బిల్స్ కూడా మనమే ఇప్పియాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని కోనరావుపేట మండలం వట్టిమల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటైన తమ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయిందని వారు విచారం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చే రోడ్లలో సూచిక బోర్డులు లేక ప్రయాణికులకు గందరగోళంగా ఉందన్నారు. వట్టిమల గుండా నిజామాబాద్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాల రాకపోకలు ఉంటాయన్నారు. ఈ రోడ్డులో కొత్తగా వచ్చే వారికి రేడియం స్టిక్కర్లు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. గతంలో మాలుమూల గ్రామంగా ఉండేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ప్రస్తుతం మాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు దగ్గరలో ఉన్న కానీ మాకు ఇప్పటికి కూడా మారుమూల గ్రామంగానే వెనుకబడి ఉంది మా గ్రామ అభివృద్ధిలో. అలాగే ఇటీవల కొంతకాలం నుండి వట్టిమలకు వచ్చే రహదారి వంటి సైన్ బోర్డులు కానీ, బ్లింకర్స్ కానీ, ఎటువంటి నేమ్ బోర్డు లేకపోవడం వల్ల వట్టిమల గ్రామం అనేది ఏర్పడకపోవడం, అలాగే రహదారి పంట చీకటి సమయంలో యాక్సిడెంట్లు గురి కావడం, మనకు రేడియో స్టిక్కర్లు కానీ, రోడ్డు పంట చెట్లకు సంబంధించిన బ్లింకర్స్ కానీ ఏర్పడేయడం వల్ల యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు జరిగే
తగ్గుద్ది. ఇదే విధంగా రాత్రిపూట రవాణా సౌకర్యం ఎక్కువ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కలిపి అనుసంధానమైన ఏకైక ప్రధాన రహదారి ఇది. ఇటీవల దీన్ని డబల్ రోడ్ కూడా విస్తీర్ణ పనులు జరుగుతున్నాయి. ఆక్రమణ కూడా అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అధికారులు తొందరగా దృష్టిలో ఉంచుకొని అఖిల భారత 11వ ఓబీసీ మహాసభను సక్సెస్ చేయాలని వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 7న బెంగళూరులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మహాసభ జరుగుతుందన్నారు. హనుమకొండలో ఈ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు లేక రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని వెంటనే స్పందించి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. 11 సంవత్సరాలుగా సంవత్సరానికి రాష్ట్రంలో బీసీలను చైతన్యం చేస్తూ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీల డిమాండ్లు సాధించే వరకు ఓబీసీ మహాసభ కంకణం కట్టుకుందని చెప్తూ గత సంవత్సరం గోవాలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 10,000 మంది డెలిగేట్స్ తోటి గోవాలో 10వ రాష్ట్ర ఓబీసీ మహాసభ జరిగింది. ఈ ఆగస్టు 7వ తారీఖు రోజు మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర జాతీయ ఓబీసీ మహాసభ జరుగుతున్నాయి. ఈ నెల 7వ తారీఖు రోజు బెంగళూరులోని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్న బీసీ నాయకత్వంలో జరుగుతున్న ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ అధ్యక్షుడిగా వడ్లకొండ వేణుగోపాల్ కోరడం జరుగుతుంది. ఈరోజు ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 35 ఏళ్లుగా పనిచేస్తున్న 100 మంది బిల్ కలెక్టర్ల సేవలను సెప్టెంబర్ నుంచి నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీంతో బిల్ కలెక్టర్లు నిరసనకు సిద్ధమయ్యారు. డిజిటల్ పేమెంట్ల కారణంగా ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు మద్దతుతో ఆగస్టు 17 నుంచి దశల వారీగా ఆందోళనలు చేపడతామని బిల్ కలెక్టర్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయ ఉపాధి తమకు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 1988 నుండి సీఎం రామారావు గారు ఉన్నప్పటి నుండి మేము బిల్ కలెక్టర్లుగా పనిచేస్తా ఉన్నాం. మా పని వచ్చి కరెంటు బిల్లుల వసూలు. మాకు 365 రోజులు పని దినాలే, సెలవులు లేవు, ఎటువంటి లీవ్స్ ఇవ్వరు అన్నమాట. దానికి అదనంగా చేసినందుకు కూడా ఏమి అలవెన్స్లు కూడా ఏమి ఇవ్వరు. మాకు బిల్లుకు 50 పైసలు వంతున 88లో ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.99 పైసల వరకు వచ్చినాం. ఇప్పటికి కూడా మా బ్రతుకులు ఏం మారలే. ఈ మధ్య వచ్చిన కొత్త లేటెస్ట్ డెవలప్మెంట్లో డిజిటల్ పేమెంట్స్ అనే ఉద్దేశం ఒకటి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దాని పద్ధతిలో మీరు మాకు అవసరం లేదు, మాన్యువల్గా చేసే పద్ధతి, కాబట్టి మిమ్మల్ని అందరినీ టెర్మినేట్ చేస్తున్నామని ఒక లెటర్ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పినారు. ఇప్పటికి మేము 35 సంవత్సరాల పైన పనిచేసినాం సార్. మా కుటుంబాలన్నీ దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎంత అమౌంట్ ఇప్పటికీ మిగతా కార్మికులకు ఎవరికి పెంచినా కూడా మాకైతే పెరగటంలే. 2019లో సిఐటి పల్నాడు జిల్లా గురుజాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మన చల్లగొండ శ్రీనివాస్ డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు మొట్టమొదటి నుంచి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ లేని రోజుల్లో కూడా ప్రజాసేవగా వైద్యాన్ని మంచిగా తక్కువ ఖర్చుతో అందించి ఎంతోమంది సేవలని చేసి మన్ననలు పొందిన వ్యక్తి డాక్టర్ శ్రీరామ్మూర్తి గారు. ఆయన అడుగుజాడల్లో వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ గారు అదే హందాలో చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి సామాన్యమైన ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా హాస్పిటల్లోకి వచ్చి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మొహమాటం అనేది ఇలాంటివి ఉంటాయనే పరిస్థితుల్లో ఉన్న వరుస దొంగతనాలతో నిర్మల్ జిల్లా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. తాజాగా మల్లన్నగుట్ట అయ్యప్ప స్వామి మందిరంలో దొంగలు దోపిడీ చేశారు. అర్ధరాత్రి వేళ వారు దేవతామూర్తులకున్న 2 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజులుగా దొంగలు జిల్లాలో ఆలయాలు, తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయంలోని అమ్మవారి వెండి, బంగారు నగలను, సుబ్రహ్మణ్య స్వామి ఆభరణాలను దోచుకున్నట్లు ఆలయ గురుస్వామి వేణుగోపాల్ తెలిపారు. శనివారం 1వ తేదీ రాత్రి ఆలయంలో దొంగలు పడడం జరిగింది. మొట్టమొదటిగా వాళ్ళు అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి కిరీటము, అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము,
అమ్మవారి యొక్క ముక్కు పుడక, అలాగే అమ్మవారికి నుదుట ఉండేటటువంటి బంగారు బొట్టు బిల్ల, అంతేకాకుండా ఉత్సవమూర్తిపై ఉన్నటువంటి ఒక వెండి కిరీటాన్ని కూడా చోరీ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనకు విఘ్నేశ్వర ఆలయంలో గణపతి యొక్క కిరీటాన్ని దొంగతనం చేయడం జరిగింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చేస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారి దగ్గర ముందర ఉండేటటువంటి పుట్ట, నాగఫణి, అలాగే మకర తోరణం స్వామివారి చోరీ చేయడం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్ళు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో ఆషాఢం బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సతీమణి శివానితో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇంటి నుండి బాజా భజంత్రీలతో పట్టు వస్త్రాలు, బోనాలు నెత్తిన ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. కొమరం భీం జిల్లా పరిషనత్ మాజీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు ప్రతి ఆషాఢంలో పుట్టింటికి వస్తారని భక్తుల నమ్మకం. మహిళలు కొత్త కుండలో పాలు, బెల్లం, అన్నం వండి వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించి బోనంగా సమర్పిస్తారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్మల్లోని నందిగుండం దుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పట్టణంలోని మహిళలు, భక్తులు అమ్మవారికి పెద్ద ఎత్తున ఆషాఢం బోనాలు సమర్పించారు. బోనాలు ఎత్తుకుని అమ్మవారిని స్మరిస్తూ డప్పు చప్పులతో, పోతురాజుల నృత్యాలతో పట్టణ శివారు అటవీ ప్రాంతానికి వారు తరలి వెళ్లారు. నందిగుండం దుర్గామాత ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు భక్తులు. మొక్కులు తీర్చుకొని చల్లగా చూడు తల్లి అని ప్రార్థించారు. నెల్లూరు జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణంతో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ఘట్టంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. వరుసగా 18వ ఏట మహాయోగం నిర్వహిస్తున్న భువనగిరి సుబ్బయ్య స్వామిని మంత్రి అభినందించారు. ఏకకాలంలో 1108 మంది మహిళల లలితా సహస్రనామ పారాయణం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టమని అన్నారు. యాగాలు సానుకూల శక్తిని, యువతలో నైతిక విలువలు పెంచుతాయని నారాయణ చెప్పుకొచ్చారు. మంత్రికి యాగ నిర్వాహకులు, టీడీపీ, జనసేన నేతలు స్వాగతం పలికారు. 16వ డివిజన్లో జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటూ నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి భువనగిరి సుబ్బయ్య స్వామి గారికి వాళ్ళ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యజ్ఞంలో దాదాపు 1108 మహిళలు ఏకకాలంలో లలితా సహస్రనామ పారాయణం చేయటం అరుదైన సంఘటన. ఈ యొక్క ఇవి లోకల్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.